దర్శనం దర్శనం మరణాతా దర్శనం మరణాతా. భార్యాభర్తలు కుటుంబం దీవించబడాలంటే ఏం చేయాలో చెప్పుకుంటూ వచ్చాను. అందులో కొన్ని విషయాలు చెప్పాను. ఏం చెప్పాను మొదట చెప్పగలరు ఎవరన్నా? సహకారం ఉండాలి, తర్వాత కలిసి ఉండడం అవసరం అని చెప్పాను, తర్వాత సంతోషించాలని చెప్పాను, తర్వాత సహజీవనం అవసరం అని చెప్పాను. సహజీవనం గురించి చెప్పలేదా? ఓకే. తర్వాత సహజీవనం, భార్యాభర్తలు కుటుంబం దీవించబడాలంటే కలిసి జీవించడం అనేది అవసరం, సహజీవనం. అందుకేనంటే ఆదికాండంలో దేవుడు 2:24 అంటున్నాడు కదా, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. అంటే సో ఇప్పుడు ఎవరిద్దరు కలిసి ఉంటారు? భార్యాభర్తలు కలిసి ఉండాలి. ఏమన్నా మేము కలిసి ఉండగా వేరువేరుగా ఉంటున్నాం అనుకుంటున్నారా అంటున్నారేమో. కలిసి ఉండడం అంటే మనుషులు కలిసి ఉండడం కాదు, మనస్సులు కలిసి ఉండాలి. ఏం కలిసి ఉండాలండి? మనస్సులు కలిసి ఉండాలి. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఏక శరీరం అవుతారు. వారిద్దరు కూడా తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొని వారు ఏక శరీరం అయి ఉందరు. ఏంటి ఏక శరీరం అయి అంటే అర్థం ఏంటి? దే బికేమ్ ఏ వన్ ఫ్లెష్. వారిద్దరూ ఒకే శరీరం అవుతారు అని అన్నాడు. వాళ్ళిద్దరూ ఆలోచనలు ఒకటవ్వాలి, వాళ్ళిద్దరు నిర్ణయాలు ఒకటవ్వాలి, వాళ్ళిద్దరిలో ఒకరే కనపడాలి, ఇద్దరు కనపడకూడదు. వారిద్దరు కూడా వాళ్ళు ఒకే మాట ఒకే బాట అన్నట్లుగా చెప్పినట్టున్నాను నేను. ఈ మాటలు చెప్పాను. సో సమీకరణలు ఈ మాటలు చెప్పేశానా? రైట్. సో వారిద్దరు కూడా ఏక శరీరమై ఉండాలి. అలాగే దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. అంటే దేవుడు వారిని దీవించాడు. ఎప్పుడైతే వాళ్ళు కలిసి ఉన్నారో, ఎప్పుడు దేవుడు దీవిస్తాడంటే వారిద్దరు ఎప్పుడైతే ఏక శరీరమై అంటే వాళ్ళ మనస్సులు ఒకటై ఇద్దరు కూడా ఒకే మనస్సు ఒకే ఆలోచనగా వాళ్ళ భార్యాభర్తల కుటుంబం ఉందో అప్పుడు వాళ్ళని దేవుడు దీవిస్తాడంట. వారిని కలిసి ఉండమని ఆ తర్వాత అన్నాడు కదా, అంటాడు ఏమంటాడు అక్కడ? దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎలా ఆశీర్వదించాడు దేవుడు? ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి, సముద్ర చేపలను ఆకాశ పక్షులను భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. అంటే అధికారం ఇచ్చాడు దేవుడు. ఎప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడంటే కుటుంబంలో భార్యాభర్తలు అనేవాళ్ళు ఇద్దరు మనసు ఎలా ఉండాలంటే ఏక మనసు అయి ఉండాలి, ఒకే మాట అయి ఉండాలి. ఇద్దరు కూడా ఒకటిగా ఉన్నప్పుడు దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. అంతేగాని ఒకళ్ళు తూర్పు ఒకళ్ళు పడమరలాగా ఉన్నారనుకోండి, దేవుడు దీవించడు. మీరు ఎప్పుడైనా విన్నారా? ఎవరికైనా ఒకరికి ఆస్తి ఇవ్వాలనుకున్నప్పుడు పెద్దవాళ్ళు భార్యాభర్తలు ఇద్దరూ సరిగ్గా ఉండలేదు అనుకోండి, ఎప్పుడు ఇస్తామని చెప్తారు? అలా విన్నారా? ఎప్పుడైనా సందర్భం ఎప్పుడైనా విన్నారా? జరిగిందా? మీకు ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా విన్నారా? కుటుంబంలో భార్యాభర్తలు సరిగా లేకపోతే తల్లిదండ్రులు ఇవ్వాల్సిన ఆస్తులు గట్ట ఏమైనా ఉన్నాయనుకోండి, అవి వాళ్ళు ఇవ్వాలి అనుకుంటే ఎప్పుడు ఇస్తామని చెప్తారు? ఎప్పుడైనా కండిషన్ పెట్టి మీరు ఎప్పుడైనా విన్నారా? మీరు ఎవరైనా లేదా? అయ్యా నేను విన్నాను ఒక చోట, ఒక కుటుంబంలో వాళ్ళిద్దరు సరిగ్గా ఉండలేదు, కానీ ఆస్తి ఇచ్చేయమంటున్నాడు కొడుకు, కోళ్ళు కూడా ఆస్తి పంచేయమంటుంది. అప్పుడు పెద్దవాళ్ళు పెట్టినటువంటి కండిషన్ ఏంటంటే, మీరిద్దరూ కలిసిమెలిసి ఉన్నప్పుడు మా దగ్గర రండి, మీకు ఆస్తి ఇస్తామన్నారు. ఎప్పుడు ఇస్తారంట? కలిసిమెలిసి ఉన్నప్పుడు ఇస్తాం, అప్పుడు రండి అన్నారు. అంటే వీళ్ళు ఆస్తి ఇవ్వాలంటే వాళ్ళిద్దరు ఎలా ఉండాలి? ఒకడు తూర్పు ఒకడు పడమరలాగా ఉంటే ఆస్తులు పంచనన్నారు పెద్దవాళ్ళు. మీరిద్దరు కలిసి రండి, మీరిద్దరూ కలిసి ఉండండి, అప్పుడు ఇస్తామన్నారు. ఇంకొక చోట ఇంకో సందర్భం ఎలా వచ్చిందంటే, వాళ్ళు కూడా ఇలాగే ఆస్తులు పంచేయమన్న గొడవ వచ్చినప్పుడు వాళ్ళిద్దరికి ఏం చెప్పారు తెలుసా? పెద్దవాళ్ళు కండిషన్ ఏం పెట్టారు తెలుసా? మీ ఇద్దరికి పిల్లలు పుట్టేదాకా ఆస్తి పంచమన్నారు.
మీ ఇద్దరికి పిల్లలు పుట్టాలి, అప్పుడే ఆస్తి ఇస్తాం మీకు అన్నారు. ఇప్పుడు పిల్లలు పుట్టాలంటే ఏం చేయాలి? వీళ్ళిద్దరూ కలిసి ఉండాలి. పిల్లలు పుట్టాలంటే ఇద్దరు మనసులు కలవాలి, ఒకరికొకరు మాట్లాడుకోవాలి, ఇద్దరు మనసులు కలవాలి. అప్పుడే కదా వాళ్ళ కుటుంబ జీవితం ముందుకు సాగేది. సో అప్పుడు ఇస్తాము ఆస్తులు అన్నారు. అంటే ఇక్కడ దేవుడి ఉద్దేశం కూడా అదే కదా, అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ. మీరు ఒక్కరిని, పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొని వారిద్దరు ఏక శరీరమై ఉందరు అన్నాడు. ఆ తర్వాత దేవుడు అంటున్నాడు, దేవుడు వారిని ఆశీర్వదించి ఏమని ఆశీర్వదించాడంటండి? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే వాళ్ళు కలిసి ఉన్నారో, వాళ్ళిద్దరు మనసులు ఒకటవుతాయో, అప్పుడు వాళ్ళకి దేవుడి ఆశీర్వాదాలన్నీ ఇస్తాడు. కుటుంబంలో సఖ్యత లేకపోతే ఆశీర్వాదాలు రావండి. భార్యాభర్తలు కొట్టుకు చేస్తూ ఉంటే, కుటుంబంలో అందరూ కొట్టుకు చేస్తూ ఉంటే దేవుడి ఆశీర్వాదాలు రావు అక్కడ. కుటుంబం భార్యాభర్తలు అన్యోన్యతగా ఉండి కలిసి ఉండి దేవుడి మాట వింటూ వాళ్ళిద్దరూ అన్యోన్యంగా కలిసి ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని దీవిస్తాడు. అంతేకాకుండా వాళ్ళకి అధికారం కూడా దేవుడు ఇస్తాడు. చూడండి, సంఖ్యాకాండం 6:22 చూడండి. సంఖ్యాకాండం 6:22. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతోను అతని కుమారులతోనూ ఇలాగనము, మీరు ఇశ్రాయేలీయులను ఇలాగ దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. సరిపోతాయి ఇవన్నీ కూడా ఆశీర్వాదాలు. అంటే అదే దేవుడు ఎలాగ దీవించిన ఆశీర్వాదాల్లోకి వస్తే సరే. ఇలాగా వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే దేవుని ఆశీర్వాదం, ఎందుకంటే దేవుడు అంటాడు, కీర్తనలు అంటాడు కదా, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరం. ఇక దాని కిందకంటే లాస్ట్ వచ్చిన మాట ఉంటుంది, ఏం తెలుసా? ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచట నుండును. ఎచ్చట? ఎక్కడ ఐక్యత ఉందో, ఎక్కడ సఖ్యత ఉందో అక్కడ ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచట ఉండును. ఏ కుటుంబంలో సఖ్యత ఉందో, ఏ కుటుంబంలో దంపతులిద్దరూ కలిసిమెలిసి ఒకే మాటగా ఉండి ఒకే మాటగా ఉండి ఒకే మనసు ఒకే మాట ఒకే బాటగా ఉంటూ ఇద్దరు మాట ఒకటే అవుతూ ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. చెరోదారి అయితే ఆ కుటుంబంలో ఆశీర్వాదం ఉండదు, ఏది నిలవదు కూడా. నీ దారి నీది, నా దారి నాది అనుకున్నట్లుగా, పిల్లల దారి పిల్లది, తల్లి దారి తల్లిది, పిల్ల దారి పిల్లది అనుకున్నట్లుగా ఉంటే ఆశీర్వాదం ఉండదు అక్కడ. దేవుడు అంటున్నాడు ఐక్యత, భార్యాభర్తల మధ్యలో ఐక్యత. సహోదరులు అన్నాడు కానీ అక్కడ సహోదరులే కాదు, ఇక్కడ ఎక్కడ ఐక్యత, ఆ మాట కాదు, ఎక్కడ ఐక్యత ఉంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. అది నీ ఇల్లు అయినా సంఘం అయినా సరే, నీ ఇల్లు దీవించబడాలన్నా సంఘం దీవించబడాలన్నా అక్కడ ఐక్యత ఉండాలి. కొట్టుకు చచ్చే సంఘంలో ఆశీర్వాదాలు ఉండవు. ఒకరికొకటి ఇగోతో మాట్లాడుకోకుండా ఉన్న సంఘాల్లో ఆశీర్వాదం ఉండదు. ఎక్కడైనా సరే, ఎక్కడైనా దేవుని యొక్క ఉద్దేశం ఒకటే, ఐక్యత, కలిసి ఉండాలి, చెరోదారి కాకూడదు. అది కుటుంబం అయినా సరే, చెరోదారి అయిందా అక్కడ ఆశీర్వాదం లేదు. సో మనం మరొకసారి మన కుటుంబం దీవించబడాలంటే తల్లి బిడ్డల మధ్యలో ఐక్యత ఉండాలి, భార్యాభర్తల మనం ఉన్న కుటుంబంలో నలుగురు మధ్యలో ఏముండాలి? ఐక్యత ఉండాలి. ఒక మాట అంతే. ఒక పెద్ద తండ్రి మాట చెప్పాడా, మొత్తం అందరూ ఓబే. తల్లి చెప్పిందా మిగతా వాళ్ళు, లేకపోతే ఒకసారి ఎప్పుడు పిల్లలు చెప్పారు, అలా కాదు నాన్న ఎలాగన్నారా, సరే అలా చేద్దాంలే అన్నట్టు తప్ప ఆ తలకో దారి అయిపోయినటువంటి కుటుంబం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు ఎన్నడూ కూడా వారిని ఆశీర్వదించడని మనం చేస్తూ, మరొకసారి మీకు చెప్పేది ఏంటంటే, కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే కుటుంబంలో ఐక్యత తప్పనిసరి. శాశ్వత జీవం కూడా, అంటే అక్కడ మంచి ఆరోగ్యము మంచి పరిస్థితులు కూడా కుటుంబంలో ఉంటాయి ఐక్యత కలిగిన కుటుంబంలో. అలాగే మరొకటి ఆశీర్వదించబడాలి, ఆ కుటుంబం ఆశీర్వదించబడాలి అంటే కనుక మరొక కారణం ఎలా ఉండాలంటే సంతానాభివృద్ధి, ఫలించుట అవసరము. మరొకటి కుటుంబంలో ఫలించుట. ఒక కుటుంబం దీవించబడాలంటే ఫలించాలి. ఒక కుటుంబం దీవించబడాలంటే ఫలాలు రావాలి. ఒక తోట ఉంది, తోటలో 4-5 చెట్లు ఉన్నాయి అనుకోండి.
ఆ తోట ఫలించాలి అంటే ఏం చేయాలి? ఆ తోటలో ఏం చేయాలి? అది ఆశీర్వదించబడాలి అంటే తోట వల్ల ఏం కావాలి? అక్కడ ఏం జరగాలి? ఫలాలు రావాలి. ఫలాలు వస్తేనే ఆశీర్వదించబడినట్టు. అంటే రెండోది ఫలించుట అవసరము. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం చూడండి. 15వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చూస్తే అక్కడ చక్కగా చెప్తున్నాడు దేవుడు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించి ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుండును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుండునో. చాలా తర్వాత చదువుకోండి, ఇంటికి వెళ్ళాక అక్కడ దాన్ని మరోసారి చదువుకోండి. ఇక్కడ అంటున్నాడు, దేవుడు ద్రాక్ష చెట్టును ఇశ్రాయేలు జాతితో పోల్చాడు. పాత ఒడంబడికలో వెళ్తే, పాత నిబంధన గ్రంథంలోకి మనం వెళ్తే, ద్రాక్ష చెట్టు అంటే ఇశ్రాయేలు ప్రజల్ని ద్రాక్ష తోటతో, ద్రాక్ష తీగలతో పోల్చాడు. అయితే ఇక్కడ కానీ అది పెరిగి పెద్ద అయ్యేసరికి ఏమైందంటే, ఇక్కడ చాలా రిఫరెన్స్లు అన్నీ మీకు చూపించడానికి కష్టం. వాళ్ళు ఫలించకుండా కుటుంబంలో పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, పెద్ద అయ్యేసరికి పిచ్చి ద్రాక్షకాయలు కాసింది. ఒక చోట అంటాడు, ఆ ద్రాక్షకాయలు మంచి ద్రాక్షలు కాయాల్సింది ఏం కాయలు కాసిందంటండి? కారు ద్రాక్షలు కాసింది. కారు ద్రాక్షలు. దేవుడు ఏం చూశాడంటే, వీళ్ళని ఫలించాలని చూశాడు. ఆ కుటుంబం ఫలించాలి అంటే వాళ్ళు మంచి ఫలాలు ఫలించాలి, కానీ కారు ద్రాక్షలు కాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఆశించిన పండ్లు కాయలేదు. ఒక కుటుంబం దీవించబడాలి అంటే దేవుడు ఆశించిన ఫలాలు మనలో ఉండాలి. దేవుడు ఆశించిన ఫలాలు మనలో ఉన్నప్పుడే ఆ కుటుంబం దీవించబడుతుంది. ఇందాక నేను చెప్పుకొచ్చిన సంఘటనలన్నీ కూడా ఒకరికొకరు సహకారం అవసరం, సమీకరణం అవసరం, కలిసి ఉండడం అవసరం. ఇవన్నిటితో పాటు చివరగా ఏంటంటే, దేవుడు ఒక కుటుంబం దీవించబడాలంటే ఫలించుట అవసరము. ఆ ఫలాలు ఎలాంటి ఫలాలు ఉండాలంటే ఎయ్యి పడితే అవి కాదు, కానీ దేవుడు ఆశించిన ఫలాలు మనలో ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. అయితే దేవుడు ఆశించినట్లుగా అది కాయలేదు, అది కపటమైన పిచ్చి ద్రాక్ష చెట్టుగా ప్రవర్తించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసు అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్ష చెట్టును అనడం ద్వారా నిజమైన ఆధ్యాత్మిక జీవనానికి, ఫలభరితమైన జీవితానికి మూలం తానే అని చెప్తున్నాడు దేవుడు. ఒక నిజమైన ఫలభరితమైన జీవితము, ఒక కుటుంబం ఆశీర్వాదంగా ఉండాలంటే దానికి కారణం ఎవరంటండి? దేవుడు, ఆయనే. అందుకనే ప్రియమైన దేవుని పిల్లలారా, నేను నిజమైన ద్రాక్ష చెట్టును అంటున్నాడంటే అక్కడ మనం ఆలోచన చేయాలి. ఆయన చెడిపోయినటువంటి ఇశ్రాయేలు జాతిని భూమిపై ఆయన నాటాడు. ఆయన కొమ్మల విషయం శ్రద్ధ తీసుకున్నాడు. అంటే ప్రతి విషయంలో కూడా శ్రద్ధ తీసుకుని ఇశ్రాయేల్ ప్రజల్ని అక్కడ ద్రాక్ష తోటగా చేసినట్లుగా ఆ ప్రజలను తీసుకుని తన ప్రజలుగా చేసుకున్నాడు దేవుడు. కానీ వాళ్ళు సరైన ఫలాలు ఫలించకుండా వాళ్ళు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ సరైన ఫలాలు ఫలించాలి అని అంటే కనుక ఇక్కడ ఈ విషయం మనం చూస్తే కనుక చాలా విషయాల్లో ఎక్కువసార్లు మనం ఒక మాట వింటాం. ఏం మాట అది? ఇప్పుడు చదివినటువంటి 2-3 వచనాలు ఎక్కువగా ఒక మాట వచ్చింది. ఏ మాట చెప్పండి త్వరగా. ఎక్కువగా వచ్చిన మాట, ఇంకా అది ఒకసారి వచ్చింది, ఇంకా ఎక్కువ. నిలిచియుండి వచ్చిందా రాలేదా? ఎక్కువ మాట అదే వస్తుంది. నా యందు నిలిచియుండి, లేకపోతే ఇంకా అన్ని విషయాల్లో కూడా ఎవడు నా యందు నిలిచియుండునో, ఎవడు నా యందు మరి నిలిచి ఉంటా, నా మాటలు ఎందును, నా మాటలు అనేది నిలిచియుండిన ఎడల ఆ ప్రతి మాట కనీసం ఒక 10 సార్లు వస్తుంది అక్కడ. నిలిచియుండి అని. అంటే ఒక మంచి ఫలాలు మనం ఫలించాలి అంటే నిలిచి ఉండాలి, నిలబడి. ఎక్కడ నిలబడి ఉండాలి? ఆయనలో నిలబడి ఉండాలి. అంటే ఒక స్థిరత్వమైన జీవితం మనం కలిగి ఉండాలి. ఒక స్థిరత్వం ఉండాలి. చేసే భక్తిలో స్థిరత్వం ఉండాలి, సంఘంలో స్థిరత్వం ఉండాలి. ఒక స్థిరమైన మనసు. ఊగిసలాటలాగా కాసేపు అటు ఇటు ఊగిసలాడేటువంటి అస్థిరత్వం ఉంటే దేవుడు మనల్ని దీవించడు. నిలిచి ఉండాలి. ఎక్కడ నిలిచి ఉండాలి? ఒక కుటుంబం దీవించబడాలంటే ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడ నిలిచి ఉండాలండి?
దేవునిలో ఉండాలి. భార్య, భర్త, బిడ్డలు అందరూ కూడా దేవునిలో నిలిచి ఉండాలి. అందరూ సంఘానికి, దేవుడి మందిరానికి రావాలి. కుటుంబ సమేతంగా దేవుడి సన్నిధికి వచ్చి అందరూ కూడా ఆయనలో నిలిచి ఉన్నట్లయితే గనక దేవుడు వాళ్ళని ఏం చేస్తాడంటే దేవుడు వాళ్ళని దీవిస్తాడు, దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. దేవుడు వారి విషయంలో గొప్ప అద్భుతాల్ని దేవుడు కలుగజేస్తాడని, తనలో నిలిచి ఉండాలని ఆయన విశ్వాసులతో చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే విశ్వాసులు బహుశా నిలిచి ఉండరేమో అని అర్థం కాదు, కానీ అలా అనుకోనట్లేదు. కానీ దేవుడు వారు అలా ఉండేందుకు బలమిస్తాడని దీని భావం. కాకపోతే మనం విశ్వాసులు క్రీస్తులో ఉన్నారు, ఆయనలో నిలిచి ఉంటారు. ఎందుకంటే దేవునిలో నిలిచి లేకుండా మనకెవరికి ఆశీర్వాదం ఉండదు. కొంతమంది స్థిరత్వం ఉండదు, చేసే పనిలో స్థిరత్వం ఉండదు, దేంట్లో కూడా వాళ్ళు చేసే పనిలో స్థిరత్వం లేకుండా, వెళ్ళే సంఘంలో స్థిరత్వం ఉండదు. స్థిరత్వం లేకుండా అటు ఇటు, లేకపోతే ఒక్కోసారి దేవుళ్ళలో కాసేపు అటు, కాసేపు ఏమో బయట అడుగులు, కాసేపు ఏమో దేవుడి మీద నమ్మకం, కాసేపు లోకం మీద నమ్మకం, కాసేపు దేవుడి మీద నమ్మకం, కాసేపు ఏమో లోకాచారాల మీద నమ్మకం, కాసేపు దేవుడి మీద నమ్మకం, కాసేపు ఏమో రోజు డేట్ల మీద నమ్మకం. ఓ పక్కేమో దేవుడి మీద నమ్మకం, ఓ పక్కనేమో తిథులు నక్షత్రాల మీద నమ్మకం, కాసేపు ఏమో దేవుడి మీద నమ్మకం, కాసేపు ఏమో ఎవడో చెప్పే మాటల మీద నమ్మకం, ఎక్కడో ఏదో జరుగుతుందంటే అక్కడ నమ్మకం. దౌర్భాగ్యం కదా అది. కుటుంబాలు ఆశీర్వదించబడవలాగా స్థిరత్వం ఉండాలి, నిలిచి ఉండాలి. ఎక్కడ నిలిచి ఉండాలంటే దేవుళ్ళు, ఆయనలోనే వాక్యానుసారముగా దేవుడు చెప్పిన దేవుని వాక్యమందు, ఆయనే వాక్యం కదా, ఆయనలో నిలిచి ఉండాలి, వాక్యానుసారంగా బ్రతకాలి. అంతే తప్ప మన ఇష్టం వచ్చినట్లుగా అస్థిరత్వంగా ఏటేటినో నమ్మి వాటికి వీడికి ఎంత దౌర్భాగ్యం. ఈ రోజుకి ఎంత దౌర్భాగ్యమో. మంచి రోజు కాదు, చెడ్డ రోజు, తిథులు అవి, వారాలు అవి. ఈరోజు ఎంతమంది వివాహాలు జరిగిస్తూ ఉంటే ఎంతమంది డేట్లు చూసి పెట్టట్లేదు చెప్పండి. ఆశ్చర్యం వేస్తుంది. వీళ్ళు తెలిసి పెట్టారా తెలియ పెట్టారా అర్థం అవ్వట్లేదు. క్రిస్టియన్ మ్యారేజ్లు కూడా వెళ్తూ ఉంటే ఎవరో ఈరోజు బలమైన ముహూర్తాలు ఉన్నాయండి అంటే మరి ఈడెందుకు పెట్టాడు ఈరోజు అనిపిస్తుంది. అప్పుడు ఇది కూడా అందుకు చూసే పెట్టాడా అన్న డౌట్ వస్తూ ఉంటుంది. అప్పుడు దేన్ని నమ్ముతున్నావు? దేంట్లో నిలిచి ఉన్నావు? నాలో నిలిచి ఉన్న ప్రతి తీగను ఏం చేస్తాడంటే దేవుడు తీసి అవతల పాడేస్తాడంతే. దేవుని మీద ఆనుకోకుండా దేవుళ్ళో నిలిచి ఉండగా తప్పడ గొంతులు వేస్తూ ఉంటే దేవుడు కట్ చేసి పడేస్తాడంతే. ఎందుకు మన జీవితంలో కొన్నిసార్లు దిక్కుమాలవడం అయిపోతున్నాం, ఎందుకు ఆశీర్వాదాలు లేకుండా అయిపోతున్నామంటే నిలిచి లేవేమో, దేవుడు కట్ చేసాడేమో చూసుకో ఒకసారి. మన ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోవాలనుకున్నప్పుడు వెళ్ళిపోయి, వచ్చారనుకున్నప్పుడు వచ్చేస్తే కుదరదు. నీకు నచ్చినప్పుడు చెయ్యి వదిలేసి నీకు నచ్చినప్పుడు చెయ్యి పట్టుకుందామంటే కుదరదు. చావైనా బ్రతుకైనా, కష్టమైనా నష్టమైనా నిలిచి ఉండు దేవుళ్ళో, దేవుడు దీవించేంతవరకు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, కరువైనను, ఖడ్గమైనను, శ్రమ అయినను, హింస అయినను, వస్త్రహీనతైనను, లేమి అయినను, మరి ఏదైనను క్రీస్తు ప్రేమను ఉండనను మనను ఎడబాపగలదు. ఉన్నవైనను రాబోవైనను మరి ఏదైనట్టు ఇది ఏదైనను ఏది కూడా నన్ను క్రీస్తు ప్రేమలో నుంచి నన్ను విడదీయలేదు. రోగం వచ్చిందా, కష్టం వచ్చిందా, బాధ వచ్చిందా, నిందొచ్చిందా, అవమానం వచ్చిందా, కరువు వచ్చిందా, ఖడ్గం వచ్చిందా, అయినా నేను క్రీస్తులోనే ఉంటాను. ఎవడు ఏదో రోజు మంచిది అవుద్ది అనుకుంటే అక్కడికి వెళ్ళను, ఏదో మంచిది చేస్తుంది అనుకుంటే అక్కడికి వెళ్ళను. నేను నాకు మంచి జరిగే వరకు దేవుళ్ళలోనే ఉంటాను, దేవుడితోనే ఉంటాను. జరగకపోయినా అక్కడే ఉంటాను. అటో గొంతు ఇటో గొంతు వేయను. స్థిరత్వం అనేది మనిషికి గొప్ప దీవెన. అది ఏదైనా కానివ్వండి. ఒక పనిలో మనం ఉన్నామంటే, ఒక పని 4 రోజులు చేసి ఈ పని మనకేం అర్థం కావట్లేదు, ఈ పనిలో అంత బాగోలేదని చెప్పేసి ఆ పనిలో ఇంకో పని పెట్టుకున్నాం అనుకోండి. ఆ పనిలోకి వెళ్ళాక మళ్ళీ ఇదేదో బాగుందని చెప్పేసి ఆ పని మళ్ళీ ఇంకో పని పెట్టుకున్నాం అనుకోండి. చివరికి మన బతుకుల్లో ఏదీ రాదు మనకి. ఆ పనిలో సాధించేంత వరకు అందులోనే ఉండు. ఎంత టైం పట్టినా దాన్ని కంటిన్యూ చేయి. లోపాలు ఉన్నాయేమో దాన్ని తీసేసి దాన్ని సరిచేసి ఈ ఒక వస్తువు తయారు చేస్తూ ఉన్నాం. చాలామంది బల్బు తయారు చేసి ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు బల్బు తయారు చేసిన ఆయన. సంథింగ్ ఫస్ట్ అటెంప్ట్లోనే తయారు చేయలే, ఫెయిల్ అయ్యాడు. రైట్ బ్రదర్స్ కూడా అంత విమానం ఫెయిల్ అయ్యారు. అది వదిలేసి విమానం చేద్దామని ఫెయిల్ అయిన వదిలేసేసి వాడు చేస్తాకి వెళ్ళలేదు. మళ్ళీని వాళ్ళలో కూడా ఫెయిల్ అయ్యమని ఇంకో దాంట్లోకి వెళ్ళా. బల్బు కనిపెట్టిన ఆయన బల్బులో ఫెయిల్ అవుతున్నానని చెప్పేసి అది వదిలేసి ఇంకోటి కనిపెడదాం, విమానం కనిపెడదామని రాలా. ఎక్కడున్నారు వాళ్ళు?
అక్కడే ఉన్నారు, దాన్నే పట్టుకున్నారు, సాధించేంత వరకు అక్కడే నిలబడ్డారు, చివరికి సక్సెస్ అయ్యారు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవునిలో కూడా మనం అంతే. దేవుడు దీవించేంత వరకు, దేవుడు ఆశీర్వదించేంత వరకు యాకోబు ఏం చేశాడు? ఆ రాత్రి పట్టు పెనుగులాడాడు. దీవించేదాకా వదలను, నీతోనే ఉంటాను, నీ దగ్గరే ఉంటాను, నేను వదిలిపెట్టేది లేదు అని చెప్పి గట్టిగా ఆయన కాళ్ళు పట్టుకున్నాడు. అంతే. తుంటునరం విరక్కొట్టేడు, వదులుతాడేమో అని చెప్పి. నరం ఇరిగిపోయినా పర్వాలేదు, కాలు ఇరిగిపోయినా పర్వాలేదు, నేను మాత్రం నిన్ను వదలను ఆయన అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. చివరికి ఏం పొందుకున్నాడు? పొందుకున్నాడా లేదా? పొందుకున్నాడు, ఆశీర్వాదం పొందుకున్నాడు. ఈరోజు అదే స్థిరత్వం. అస్థిరం అనేది మన జీవితంలో కొంతమంది చదువులు అంతే, గ్రూపులు మార్చేస్తూ ఉంటారు. ఏం గ్రూపులు? ఫస్ట్ ఎంపీసీ అంటాడు, తర్వాత అది అవ్వదు, ఇది కాదు, ఇది తూచి, ఇది కాదు, బైపీసీ అంటాడు. మళ్ళీ ఆ తర్వాత సిఈసీ అయితే అది కూడా రాదు వీడికి, అది కూడా కష్టమే వీడికి, అది అవ్వదు. సో అంటే కుదరదు. నువ్వు ఫస్ట్ ఒకసారి డిసైడ్ అయినప్పుడే దాన్ని కరెక్ట్గా డిసైడ్ అవ్వాలి. డిసైడ్ అయిన తర్వాత సావు అయిన బతుకైనా దాన్ని వదిలే ప్రసక్తి లేదు ఇంకా. ప్రైజ్ ద లార్డ్. ఒకసారి దేవుడితో ఉంటానని నువ్వు డిసైడ్ అయిపోయావు, దేవుడే నా దేవుడని, ఈయన నా సర్వస్వం అని, ఈయన నా రక్షకుడని, ఈయన నా మోక్ష రాజ్యానికి నాకు మార్గోపదేశకుడని, మార్గాన్ని చూపించేవాడని, ఈయన నా పాపాన్ని క్షమించేవాడని, ఈయన నాకు మోక్షాన్ని ఇచ్చేవాడని, ఈయన నన్ను పోషించేవాడని, ఈయన నా కాపరి అని, నా బ్రతుకంతా ఈయనతోనే అని, నేను ఈయనతోనే జత చేయబడ్డాను అని చెప్పి ఒకసారి డిసైడ్ అయిపోయావు. మళ్ళీ మార్చడానికి లేదు. నీ ఆశీర్వాదం దొరికేంత వరకు ఇంకా అక్కడే ఒకసారి డిసైడ్ అయ్యాం. ఏదైనా సరే దేన్ని మార్చడానికి లేదండి, దేన్ని మార్చడానికి, దేవుడిని మార్చడానికి లేదు, సబ్జెక్టులు మార్చడానికి లేదు, ఇంకెవరు మార్చడానికి లేదు. చెప్పండి, మొహమాట పడకండి, చెప్పండి. ఎవరు ఏదో అన్నారు అమ్మా, పార్ట్నర్ని మార్చడానికి లేదు. ఒక్కసారి పెళ్ళయ్యాక అంతే, మారుతం కుదరదు. ఇంకా ఆయనే ఫలిస్తాడు, ఆవిడే ఫలిస్తుంది. ఫలించేదాకా ఏం చేయాలి? ఆవిడతోనే ఆయనతోనే ఉండాలి, అది ఫలిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఏదైనా సరే ఒకసారి డిసైడ్ అయ్యాక ఇంకా అదే మన పర్మనెంట్. సంఘమైనా అంతే. ఒకసారి డిసైడ్, ఇదే నా సంఘం అనుకున్నాం, ఇక్కడ ఉన్నాం, ఆ సంఘమైనా అంతే, మార్చడానికి లేదు. మారిస్తే మన జీవితంలో నిలిచి ఉండకపోతే కనుక అది ఎన్నటికీ ఆశీర్వాదం కాదు అని మనవి చేస్తూ ఉన్నాను. నిలిచి ఉండడంలో అంత ఆశీర్వాదం ఉంది. అందుకనే ఆ అధ్యాయం అంతా కూడా సుమారు 10 సార్లు నిలిచి ఉండడు అని చెప్పి దేవుని లేఖనం అక్కడ సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకనంటే దేవుడు మనకి ఎప్పుడు కూడా, దేవుడు తనలో నిలిచి ఉండాలని, మనము తనలో నిలిచి ఉండాలని ఆయన విశ్వాసులతో చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు వారికి స్వేచ్ఛనిచ్చాడు మనకి. వారి స్వేచ్ఛను గురించి కూడా వారు తెలుసుకోవాలని దీని భావం. ఇక్కడ నీ ఇష్టం, ఇక్కడ ఉంటే ఫలిస్తాం. దేవుడేం కట్టేయడు మనల్ని, ఇక్కడే ఉండమని చెప్పి కట్టేయడు మనల్ని. సో ఇక్కడ దీని అర్థమే, దేవుడు కూడా మనకి స్వేచ్ఛనిచ్చాడు. ఆదాము అవ్వకు కూడా ఏమిచ్చాడు? స్వేచ్ఛ ఇచ్చాడు. దేవుడు ఎప్పుడు కూడా మెడలో తాడేసి ఎక్కడికి వెళ్తావు తోలు తీస్తానని చెప్పనే టైపు కాదు దేవుడు. ఎందుకంటే అలాగ అనుకుంటే మనల్ని ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో ఆయనలాగా చేయబడ్డాం. సో అలా చేస్తే మనం బందీలుగా, బానిసలు కాదు మనం. అప్పుడు మెడలో తాడేసి కట్టేస్తే బానిసలం అవుతాం, చచ్చినట్టు ఇక్కడ ఇదే చెయ్యి అంటే. అందుకే దేవుడు అన్నీ ఇచ్చాడు, నీ ఇష్టం. అది తినొద్దు, తింటే నష్టం, తర్వాత నీ ఇష్టం. దాని చుట్టూ కంచేసేయచ్చు, లేకపోతే వీళ్ళు అక్కడ దాకా వెళ్ళకుండా తాడుతో కట్టేయచ్చు. అది కాదు కదా దేవుడి ఉద్దేశం. నువ్వు అలాగ ఉండాలని దేవుడు ఇష్టపడతల్లా, మనల్ని బానిసల్లాగా చూడాలని దేవుడు ఇష్టపడతలేదు. తండ్రి అనుకుంటున్నాడు మనం స్వతంత్రులుగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఏది చెయ్యాలో ఏది చేయకూడదు నువ్వే తెలుసుకోవాలి. అలాగే దేవుళ్ళో ఉండాలా వద్దా, ఆయనలో నిలిచి ఉంటే అన్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయం, నాలో ఫలించే ప్రతి తీగను ఆయన ఫలింపని ప్రతి తీగను తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరెక్కువగా ఫలింపాలని దానిలో పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండి, మీ యందు నేను నిలిచి ఉందును. నా యందు మీరుంటే మీతో పాటు
మీతో పాటు నేను ఉంటాను. నాతో ఉంటే మీతో ఉంటాను. బాగుంది కదా? నాతో ఉంటే నేను మీతో ఉంటాను. నువ్వు నాతో లేకపోతే నేను నీతో లేను. సో నీ ఇష్టం, అది ఉంటావా ఉండవా. నాతో ఉంటే ఏంటి లాభం ఏంటి? ఫలిస్తావు, మరెక్కువగా ఫలిస్తావు, మరెక్కువగా ఫలిస్తావు నాతో ఉంటే. నాతో లేకపోతే నీ ఇష్టం అది. ఇంత ఆఫర్ దేవుడు ఓపెన్గా మనకిస్తే, ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునిలో మనం ఫలించేవారిగా అలా నిలిచి ఉండకపోతే మనం ఫలించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఫలించేవారు సమృద్ధిగా మనం ఫలించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉన్నో వారు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియో చేయలేరు. బహుగా 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 అంటే దానికి లిమిట్ లేదు. ఇంత అని చెప్పట్లేదు దేవుడు. బహుగా ఫలిస్తారు. ఫలించాలి అంటే మీరు నాతో ఉండండి, నాతో ఉండండి, స్థిరత్వంగా ఉండండి, నిలిచి ఉండండి, నిలిచి ఉండండి. మీరు బహుగా ఫలిస్తారని దేవుని లేఖనం మనకి సెలవిస్తూ ఉంది. అంటే దేవుడు వారి ద్వారా క్రీస్తు జీవము ప్రవాహం ప్రవహిస్తాయి కాబట్టి ఇలా జరుగుతుంది. ఎందుకు బహుగా ఫలిస్తారు వాళ్ళు ఉంటే? ఎందుకు మనం దేవుళ్ళో ఉంటే ఫలిస్తామంటే, దేవుడు మన ద్వారా క్రీస్తు జీవము ప్రవాహము ప్రవహిస్తాయి. హల్లెలూయా. ఎందుకంటే క్రీస్తు జీవం కలిగిన వాడు. ఆయన జీవము ఆయనతో కలిసి ఉంటే ఆయనలోంచి, ఇప్పుడు కాండంలోంచి తీగలోకి వెళ్తుందా జీవం? వెళ్ళదా? దేంట్లోకి వెళ్తుంది? కాండంలోంచి దీంట్లోకి, పక్కన తీగలోకి వెళ్తూ ఉంటుంది. కాండం యేసయ్య అయితే కాడెవరు? తీగలెవరు? మనం. అంటే మనలోకి జీవం ఎవరి ద్వారా రావాలి? యేసయ్య ద్వారా రావాలి. అంటే మనం యేసయ్యతో ఉంటేనే మనలోకి ఏమొస్తుంది? జీవం వస్తూ ఉంది. జీవం ఉన్నవాడే ఫలిస్తాడు. చచ్చినోడు ఏం ఫలిస్తాడు? బతుకుంటేనే కదా మనం ఫలించేది. బతుకుంటేనే కదా మొక్కలు ఫలాలు ఇచ్చేది. నువ్వు బ్రతుకుంటేనే కదా జీవాలు ఇచ్చేది. నువ్వు మంచి ఫలాలు ఇచ్చేది. నువ్వు బ్రతుకున్న స్థితిలో ఉంటేనే కదా దేవుడు మెచ్చిన ఫలాలు ఇచ్చేది. ఆధ్యాత్మికంగా నువ్వు చచ్చిన వాడు అయితే ఎలాంటి దేవుడు మెచ్చినటువంటి ఫలాలు ఇవ్వగలవు నువ్వు? సో మనం బ్రతికుండాలి అంటే దేవునితో కలిసి ఉండడం వల్ల లాభం ఏంటంటే ఆయనలో ఉన్న జీవం మనలోకి వస్తూ ఉంది. ఆయన యొక్క ప్రభావం ఎవరిలోకి వస్తుంది? మనలోకి వస్తుంది. అప్పుడు మనం ఫలిస్తాం, స్వస్థపరచబడతాం. రక్తస్రావం గల స్త్రీ ఏం ముట్టుకుంది? ఆయన వస్త్రాన్ని ముట్టుకుంది. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నన్నెవరో ముట్టుకున్నారు. ఎలా చెప్తున్నావు ప్రభువా? నిన్ను ముట్టుకున్నారంటే వీడు మతి లేకపోతే. కాకపోతే ఇంతమంది మీద అలా పడిపోతూ ఉంటే ఎవడో కూడా ముట్టుకోకుండా ఉంటాడా? ఒకళ్ళు ప్రత్యేకంగా అంటావేంటంటే, లేదు, నాలో నుంచి ప్రభావము వెళ్ళింది. ఎప్పుడైతే ఆయన తాకారో, తాకగానే ఆయనలోంచి ఏమి వెళ్ళిపోయిందండి? ప్రభావం ఆవిడలోకి వెళ్ళిపోయి, ఇప్పుడు ఏం పోయింది? ఆవిడలోని రోగం పోయింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనలోనున్న రోగాలు పోవాలంటే ఎవరిలో నిలిచి ఉండాలి? ఎవరిలోంచి రావాలి మనకి ప్రభావం? ఆయనలోంచి ప్రభావం మనలోకి రావాలి. ఆయనలోంచి ప్రభావం రావాలంటే ఆయనలో నిలిచి ఉండాలి. ఎందుకంటే ఆయన కాండము, మనము తీగలమై ఉన్నాం కాబట్టి ఆయనలోంచి ప్రభావం రావాలి. మనలో ఉన్న రోగం పోవాలి అంటే ఆయనలో మనం నిలిచి ఉండాలి. హల్లెలూయా. అలాగే మనం ఆశీర్వదించబడాలన్నా, అలాగే మనం మంచి ఫలాలు ఫలించాలన్నా సరే ఆయనలో ఉంటేనే మనం బహుగా మనం ఫలిస్తాము. నిలిచి ఉండకుండా ఆయన సేవించాలన్న ఏ ప్రయత్నమైనా, లేకపోతే ఏ పనులైనా, ఏ కార్యకలాపాలైనా విజయవంతంగా కనిపించేవి ఎన్నైనా చివరికి అవి నిష్ఫలమైపోతాయి. ఆయనలో లేకుండా ఏదైనా ఫలిస్తున్నాము అని అనుకున్నప్పటికీ కొంతమంది విచిత్ర క్వశ్చన్లు వేస్తూ ఉంటారు. నేను దేవుళ్ళో లేకపోయినప్పటికీ ఆశీర్వదించబడుతున్నాను, మనం సరిగా లేకపోయినా మనం బాగానే ఉన్నాం కదా అని అనుకుంటున్నారేమో. ఒక రోజు వస్తుంది, ఆ రోజు నువ్వు సరిగా లేకపోయినా బాగానే ఉన్నావు, ఇప్పుడు అన్నీ బాగానే సాగిపోతున్నాయి కాబట్టి ఆయనలో లేకపోయినా నేను దీవించబడుతున్నాను. మందిరానికి రెగ్యులర్గా వెళ్ళకపోయినా దీవించబడతా ఉన్నాను, నమ్మకంగా లేకపోయినా నేను దీవించబడుతున్నాను కదా నువ్వు అనుకుంటున్నావేమో. ఒక రోజు వస్తుంది, ఆ రోజు మనం చేసేవన్నీ కూడా నిష్ఫలమైపోతాయి, అవి మన దగ్గర నుంచి మాయమైపోతాయి అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆయనతో లేకుండా విజయవంతంగా కనిపించేవి ఏవైనా సరే కొద్ది రోజులు, కొత్త కాలానికి ఆవిరైపోతాయి. ఆయనలో లేకపోయినా ఒక్కోసారి ఆశీర్వాదాలు కనపడతాయి. ఆయనలో సరిగా లేకపోయినా ఆశీర్వాదం కనపడుతుందండి.
కానీ ఒకరోజు ఏమైపోతుంది చెప్పండి, అది నిష్ఫలమైపోతాయి, ఆవిరైపోతాయి, మన కంటికి కనపడవు. కానీ ఆయనతో ఉంటూ ఫలించినవి ఉన్నాయి చూసారా, అవి శాశ్వతంగా ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్. అవి శాశ్వతంగా ఉంటాయి. ఆయనతో ఉంటూ ఫలించింది, ఆయన ద్వారా ఫలించింది ఏదైనా శాశ్వతంగా ఉంటుంది. హల్లెలూయా. కానీ ఆయనలో లేకుండా కూడా ఆశీర్వాదాలు వస్తాయి. మందిరానికి రాకపోయినా కూడా ఆశీర్వాదాలు వస్తాయి. నెలకోసారి వచ్చిన ఆశీర్వాదాలు వస్తాయి. 10ంటికి ప్రార్థన అంటే 11:30కు వచ్చిన ఆశీర్వాదాలు వస్తాయి. కానీ నిలబడవు, శాశ్వతం కాదు. ఎప్పుడు ఎగిరిపోతాయి నీ దగ్గర నుంచి, రెక్కలు వచ్చినట్టు ఎగిరిపోతాయి. వీటికి ఏమన్నా ఆశీర్వాదాలకి ఏమైనా రెక్కలు వచ్చినాయా అనుకుంటాం, నీకు చెప్పకుండా ఎగిరిపోతాయి. సో ఆయనలో ఉండి ఫలించాలి ఏదైనా సరే మనం. సో ప్రియమైన దేవుని పిల్లలారా, మనము దేవునిలో ఫలించాలి, మన కుటుంబాలు దీవించబడాలంటే ఖచ్చితంగా మనం అలా ఉండాలని మీకు ప్రభు పేట మనం చేస్తున్నాను. ఇంకా సో ఇలాగున మన జీవితంలో ఒక కుటుంబం దీవించబడాలి అంటే మనం పాటించాల్సినటువంటి నియమాలు ఇవి, మనం పాటించాల్సినటువంటి విషయాలు ఇవి. ఏంటంటే ఎలా ఉండాలంటే సహకారం ఒకరికొకరు ఎలా ఉండాలి, సహకరించుకోవాలి. దేంట్లో సహకరించుకోవాలి? ఆర్థికపరమైన విషయాల్లో సహకరించుకోవాలి, ఆధ్యాత్మిక విషయాల్లో ఒకరికొకరు సహకరించుకోవాలి. సహకారం లేని కుటుంబం, భార్యాభర్తలు ఒకరికొకరు సహకరించుకోకపోతే ఆ కుటుంబం దీవించబడదు. కుటుంబం దీవించబడాలంటే ఏం చేయాలంట? పని చేసేవాడిగా ఉండాలి. పురుషుడు ఎప్పుడు కూడా పని చేసేవాడిగా ఉండాలి. అది ఎవరైనా సరే పని చేయాలి. సో ఇంకోటి ఏం చెప్పాను, సమీకరణ అంటే ఒకరికొకరు కలిసి ఉండాలి. ఇంకా కుటుంబంలో ఏముండాలి? సంతోషం అవసరం. ఎందుకంటే అవ్వను చూడగానే ఆదాము ఏం చేశాడు? పాట పాడాడు. సంతోషం, ఉత్సాహం వచ్చేసింది. నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసమా, నరులలో నుండి తీయబడిన దానం కాబట్టి నీవు నా దానవు, నాది అన్నాడు. సో అంటే ఆ సంతోషం కుటుంబంలో ఎప్పుడు కూడా, భార్యను చూస్తే ఏం రావాలి, భర్తను చూస్తే ఏం రావాలి? ఈయన నాకు దేవుడిచ్చాడు, ఈమెను నాకు దేవుడు ఇచ్చాడు, ఇది నాది అని మనది అన్నదాన్ని చూస్తే ఏమొస్తుంది మనకు చెప్పండి? సంతోషం వస్తుంది. కానీ ఈరోజు మనదన్నదాన్ని బట్టి సంతోషం కాదు, కానీ పరాయి దాన్ని చూస్తే మనకి ఏదైనా మన వస్తువులు మనకు సంతోషం కాదు. మన ఇంట్లో ఉన్న వస్తువులు మన బంగారం మనకు సంతోషం కాదు. మన ఒంటి నిండా బంగారం ఉన్న పక్కోడి మెడలో ఉన్నది చూస్తే మాత్రం ఎంత సంతోషమో మనకి. మనది అనేది ఎప్పుడు కూడా సంతోషాన్ని మనకి ఇవ్వాలి. అలాగే ఆ కుటుంబంలో ఏముండాలంటే అండి, సంతోషం. ఎవరైతే అలా సంతోషంగా ఉంటారో ఆ కుటుంబంలో దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి. అలాగే ఏమవసరం అంటే సహజీవనం, అంటే కలిసి ఉండాలి. ఎప్పుడు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకటిగా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆ కుటుంబం దీవించబడుతుంది. మరొకటి ఇంకోటి ఏంటంటే చివరిగా నిలిచి ఉండాలి. అంటే ఫలించుట అవసరం, ఫలించాలి. ఆ ఫలించాలి అంటే దేవునిలో నిలిచి ఉండాలి. అలాగ నిలిచి ఉంటే గనక కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఇది దేవుడి నియమం, ఇది. ఆదాము మొదట పురుషుడిని స్త్రీని చేసి ఆ తర్వాత దేవుడు పెట్టినటువంటి నియమం అన్నమాట అది. సో అటువంటి నియమాలు మన కుటుంబంలో కూడా, ఇదంతా వాక్యానుసారమైనటువంటి బోధే, కానీ వాక్యానుసారమైన కానిది కాదు ఇది. ఎందుకంటే దేవుడు చెప్పినట్టుగానే మనం దాంట్లో వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే కలిసి ఉంటారో, ఒకరినొకరు అత్తుకుని ఉంటారో, అప్పుడు దేవుడు వాళ్ళని ఏం చేశాడండి? వాళ్ళని ఆశీర్వదించాడు. అలాగే మన కుటుంబంలో ఐక్యత ఉండాలి, మన సంఘంలో ఐక్యత ఉండాలి, మన తోటి వాళ్ళతో ఐక్యత ఉండాలి. మనం ఎక్కడ ఏం చేసినా, ఒక బిజినెస్ అయినా మనం చేస్తున్నప్పుడు ఆ బిజినెస్ పార్ట్నర్లకి ఇద్దరికి ఐక్యత లేదనుకోండి, బిజినెస్ దీవించబడుతుందా? దీవించబడదు. ఎక్కడైనా పార్ట్నర్స్, లైఫ్ పార్ట్నర్స్ కానివ్వండి, బిజినెస్లో పార్ట్నర్స్ కానివ్వండి, లైఫ్లో పార్ట్నర్స్ కానివ్వండి, కలిసి ఉంటేనే, మనసులు కలిస్తేనే, ఐక్యతగా ఉంటేనే, సమాధానంగా ఉంటేనే ఫ్యామిలీ లైఫ్ అయినా పార్ట్నర్స్ల మధ్య కుటుంబం దీవించబడుతుంది. బిజినెస్ అయినా, వ్యాపారం అయినా, మరొకటైనా కూడా వాళ్ళిద్దరూ కలిసి ఐక్యతగా ఉంటేనే అది దీవించబడుతుంది. అట్లాగే దేవుడు ఇచ్చినటువంటి ఈ మాటలను బట్టి మనం ముందుకు సాగుతూ అట్టి కృప, మహదైశ్వర్యములు దేవుని ఎరిగిన మనందరి కుటుంబాల్లో అటువంటి ఆశీర్వాదాలు ఉండునుగాక. అటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆయనలో నిలిచి ఉండే కృపను మనకి ఇచ్చునుగాక. కుటుంబంలో ఒకరితో ఒకరు మరి సహజీవనం కలిగి ఉన్నట్లుగా దేవుడు కృప చూపించునుగాక. దేవుడికి ఇష్టమైన ఫలాలు మనం ఫలించుదుము కాక.
దేవునిలో నిలిచి ఉందుముగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం తలలో ఉంచితే. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఒక కుటుంబం జీవితం ఆశీర్వదించబడాలంటే నువ్వెన్నో నియమాలు పెట్టావు నాయన. ఆ నియమం ప్రకారం మేము ముందుకు సాగితేనే కానీ దీవించబడలేం. ఐక్యత లేకుండా, సంతోషం సమాధానం లేకుండా, ఒకే మాట ఒకే ఆలోచన కలిసి అనేటువంటి విధానం లేకుండా, ఐక్యత లేకుండా, నీలో నిలిచి ఉండకుండా, నీకు ఇష్టమైన ఫలాలు ఫలించకుండా మేము మా కుటుంబాలు ఆశీర్వదించబడలేవు నాయన. మా కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే మేము నీలో నిలిచి ఉండాలి. అంటే నీ ఆజ్ఞలకు లోబడాలి, నువ్వు చెప్పిన మాట ప్రకారం నడవాలి, నీతోనే ఉండాలి, నీతోనే మా జీవితం కొనసాగాలండి. అట్టి కృపను నాయన మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. యేసయ్య నీకు స్తోత్రములు తండ్రి. నీలో నిలిచి ఉండే భాగ్యాన్ని మాకు దయచేయమని నిన్ను వేడుకుంటూ ఉన్నాం తండ్రి. అవునయ్యా, నీలో నిలిచి ఉండాలని ఆశ ఉంది. నేను తొట్టిల్లిపోకుండా నా చెయ్యి పట్టి నన్ను నీలో నిలుపుతున్నాయినా. ఈ లోకయాత్రలో ఎన్నో నన్ను మోసపుచ్చుతూ ఉన్నాయి, ఎన్నో నన్ను భ్రమపరుస్తూ ఉన్నాయి. అయ్యా, ఆ భ్రమలకు నేను లోను కాకుండా, ఈ లోకంలో నేను తప్పిపోకుండా నాయన, ఈ లోకంలో నన్ను భ్రమపరిచేవి నాకు దూరం అవునట్లుగా నాయన నేను నీతో నిలిచి ఉండాలి. అప్పుడే నా కుటుంబం ఫలిస్తూ ఉంది, అప్పుడే నా బిడ్డలు ఫలిస్తారు, అప్పుడే నా సంఘం ఫలిస్తుంది నాయన. నీ కృప అప్పుడే నా వ్యాపారం ఫలిస్తూ ఉంది, అప్పుడే నా ఉద్యోగంలో ఫలిస్తానయ్యా, నా బిడ్డలు ఫలిస్తారయ్యా. నేను నీలో నిలిచి ఉంటే మరింతగా బహుగా ఫలిస్తానయ్యా. సహాయం చేయండి. నా చెయ్యి పట్టుకో, నా చెయ్యి పట్టుకో. నీతో నడవాలని నా ఆశను తీర్చు నాయన. నా ఆశను నెరవేర్చయ్యా, నా ఆశను నెరవేర్చు నాయన. చిన్న ఆశ నాయన, నీతో ఉండాలని, నీతో బ్రతకాలని, నీలా ఉండాలని, నీలా మారాలని, బహుగా ఫలించాలని నా ఆశ నాయన. అట్టి నీ కృప మహదైశ్వరుని మాకు అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.